ఆకలి సావులతో దేశం వల్ల కులవైపోతుంటే నువ్వు రాజకీయాల్లో ఇల్లేసాల్లో తొలదూగుతున్నావా ధర్మరాజ్? ఎవరా నువ్వు? నన్నే పేరు పెట్టి పిలుస్తున్నావు? పొగరెక్కింది నాకు కాదు నీకు. తాగటానికి నీళ్ళు లేక తహతహలాడిపోతుంటే నువ్వు పార్నీసికి తాగుతావు, పరవశించిపోతున్నావు. భారతదేశాన్ని ఉద్ధరించడానికి సరాసరి దేవలోకంలో నుంచి దిగవచ్చులను మాట్లాడుతున్నావు. ఎవడ్రా నువ్వు? గాంధీజీకి వారసుడా లేహ నెహ్రూ మనవడవా? నా పేరు క్రాంతి. గాంధీకి వారసుని కాదు, నెహ్రూకి మనవని కాదు. అందుకే చెప్తున్నా, గాంధీ పేరు చెప్పుకొని బ్యాందులో మునిగి తేలని ఇలాంటి వాళ్ళకి గుణపాఠం చెప్పాలని బరిలో దిగినా బాలచంద్రుణ్ణి. నువ్వు బాలచంద్రుడివైనా బొమ్మనాయుడివైనా నాకేం భయం లేదు. ఇలాంటి ఉగ్రవాదులు ఊరు పలువేరు మధ్యలో పాత చరిత్ర నాది. గత చరిత్ర వైభవాన్ని తలుచుకొని గర్వపడటానికి నీ బ్రతుకులో నిజాతి నిండి లేదు. పాపాలతో పండిపోయింది, మోసాలతో నిండిపోయింది. దాటి మాట్లాడుతున్నావు, బుద్ధిగా బయటకు వెళ్ళావు. లేదంటే నీ పచ్చని జీవితాన్ని ఈ ప్రజలకే అంకితం చేస్తాను. ఈ దేశపు సౌభాగ్యం కోసం పాటుపడతానని ప్రజలు ప్రమాణ స్వీకారం చేసి పదవిలోకి వచ్చిన నువ్వు ఈ దేశపు సౌభాగ్యం కోసం ఏం త్యాగం చేశావు? ఏ సుఖాన్ని వదులుకున్నావు? అమ్మా ఇక్కడ అడ్డమైన వాళ్ళు కాళ్ళు పట్టుకొని పదవులేకొచ్చింది కాపాడటానికి కాదమ్మా. ఆస్తులు అంతస్తులు పెంచుకోవటానికి రా. ఇలాంటి నీచమైన రాజకీయ నాయకులు ఉండబట్టేరా రాజకీయం రంగుగా మారింది. 100 రోజుల్లో ధరలు తగ్గిస్తానని ప్రజల ముందు వాగ్దానాలు చేసి ధరలు మరింత పెంచారో తప్ప తగ్గించలేదు. మీరు చేసిన మోసం ఈ ప్రజలు తెలుసుకున్న రోజున 100 ఏళ్ళ మీ చరిత్ర వల్లకాట్లో కలిసిపోతుంది. పిచ్చివాడా, ఆ మాత్రమే తెలివితేటలు ఉంటే ఈ ప్రజలు నాకు మళ్ళీ అధికారం ఇచ్చేవాళ్ళు కాదురా. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు ధర్మరాజ్. నాలాంటి యువకుల నడుగు కట్టి ఇలాంటి స్వార్థాలను అర్థం పట్టి ఈ సువిశాలైన భారతదేశాన్ని బంగారు దేశంగా మారుతారు. కట్టి మిమ్మల్ని ఖరీదేస్తారు. డబ్బు కోసం ఓట్లు అమ్ముకునే ఈ ప్రజలు ఉన్నంత వరకు నాలాంటి నాయకులు కొడతనే ఉంటారు. ఈ దేశాన్ని కొల్ల కొడతనే ఉంటారా. కాలం తీరే వరకు కాల సర్పం బుసల కొడుతూనే ఉంటుందిరా. కానీ దాని ఆయువు మూడి చలిచీముల చేతిలో చచ్చిపోతుంది. కాలం తీరిన ఆయువు మూడిన పదవి నా చేతిలో ఉన్నంత వరకు నా ప్రాణానికి ఎలాంటి హాని జరగదు. అధికారం నా చేతిలో ఉంది. ఆ యముననే ఎదిరిస్తా. ఇలాంటి ఎదవల్ని తొక్కేస్తారా. కాలకోట ఇసాన్ని కడుపులో దాచుకొని కషాయతనాన్ని ఆయుధంగా చేసుకొని పదవి అనే పానం మీద పవలించే ఓ ధర్మరాజ్, నువ్వు అమాయకులు అనుకునే ఈ ప్రజలు శ్రీకన్యవంతులై వెల్లులా కవలించిన రోజున అధికారం నిన్ను ఆదుకోదు, ఏ పదవి నిన్ను కాపాడలేదు. నువ్వు చెప్పే చెతనికి తెరుస్తాను రా. నాకు అడ్డం వచ్చిన వాళ్ళని ఎంతమందినైనా ఎదిరిస్తా, ఎన్ని ప్రాణాలను తీస్తా. 10 కాలాల పాటు పదవిని నిలుపుకోవడం కొరకు ఎన్ని హత్యలైన చేస్తా, ఎన్ని మానభంగాలను చేస్తాను రా. నీ అరాజకతానికి ఎంత కాలం మొదలైంది ధర్మరాజ్?
నీ పాపిటి పరిపాలనలో బ్రతుకులు భారమై మనుగుడు ఘోరమై ఒక్క జిక్కిన బడుగు జీవులు ఒక్కొక్కరు ఉక్కు పిరికడు బిగించి నిన్నంతం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. కాసుకో. రేయ్! రేయ్! నీలాంటి యాదవులు ఎంతమంది వచ్చినా నా చిటికన వేలు మీద వెంటి కూడా పీకలేరురా. రా దట్ ఈస్ బ్రహ్మరాజ్. ఈరోజు నాకు చాలా పెద్ద అవమానం జరిగింది. అదేందమ్మా మంత్రి గారు అమ్మాయికి అవమానం జరగటమా? ఇక మామూలు ప్రజల సంగతి ఏంటి? అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? అన్నట్టు మర్చిపోయాను, ఇప్పుడు అధికారం మందే కదూ, ఆ సంగతి మర్చిపోయి మాట్లాడుతున్నాను. సరే కానీ నిన్ను అవమానించడానికి సాహసించింది ఎవరో చెప్పమ్మా. ఎవడో సామ్రాట్ అంట నన్ను మోసం చేసి ఇంటికి పిలిపించి చాలా దారుణంగా అవమానించాడు. సామ్రాట ఎవడాడు? ఎక్కడుంటాడు? అసలు ఏం జరిగిందో వివరాలు చెప్పమ్మా. నిన్న కారు నడుపుతూ ఏదో చిన్న యాక్సిడెంట్ చేశాను. నా కారు కింద ఎవడో పడ్డాడంట, వాడు కాలు తిరిగాయంట. దానికి నష్టపరిహంగా 5 లక్షలు ఇమ్మని డిమాండ్ చేస్తున్నా డాడీ. ఆఫ్టర్ ఆల్ ఒక అనామకుడు చేయి ఖరీదు 5 లక్షల. అసలు నా దృష్టిలో మనిషి ప్రాణం ఖరీదు 5,000కి మించి లేదు. నన్ను మోసం చేసి ఇంటికి పిలిపించి డబ్బులు ఇస్తావా లేకపోతే నగలు తీసుకోమంటావా అని బెదిరించాడు. అయితే వీల్లేదు, అయితే ఈ భూమి మీద వాడు బతకడానికి వీల్లేదు. వాడిని అర్జెంటుగా లేపేయాలి. వాడు పెద్ద కిలల్లో ఉన్నా డాడీ. మన ఇంటికి వచ్చి నా నగలు కూడా తీసుకుంటాను చాలా చేశాడు. వాడు మన ఇంటికి వస్తే వాడిని లేపేయటానికి నాకు 10 నిమిషాలు చాలమ్మా. 10 నిమిషాలు కాదు, కనీసం 10 సంవత్సరాలైనా పర్వాలేదు. వాడు నా కాళ్ళు పట్టుకుని బతిమాడాలి. డోంట్ వరీ గీత, ఇప్పుడే మన వాళ్ళని పంపించి వాడి వివరాలు సేకరించి వాడి అంత తేలుస్తా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, వాడు మాత్రం నా కాళ్ళు పట్టుకోవాలి. అదెంత పనమ్మా? రేపు తెల్లవారేసరికి వాడు నీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పేది అది. ఓకే.